జై శ్రీరామ్. హనుమంతుడు రావణాసురుని చూచి, ఆహా రాక్షసరాజు రూపము, ఆహా వీడి ధైర్యము, వీడి బలము, వీడి కాంతి ఆశ్చర్యాన్ని కలుగచేస్తున్నాయి. వీడు సకల శుభలక్షణాలతో ఉన్నాడు. ఆహా అధర్మము ఒక్కటి లేకపోయినట్లయితే ఈ రావణాసురుడు దేవేంద్రునితో కూడా దేవరాజ్యము ఏలగలిగేవాడు. వీడు చేసిన భయంకరము, క్రూరము, జనకంటకము అయిన పనులకు దేవతలు, దానవులు, సర్వలోకాలు భయపడిపోయాయి. వీడికి కోపం వస్తే ఈ జగత్తునంతా సముద్రంలో ముంచివేయగలడు. వీడికి అంత శక్తి ఉంది అని మతిమంతుడు హనుమంతుడు రావణాసురుని ప్రభావాన్ని గురించి అనుకున్నాడు. సమస్త లోకాలను ఏడిపించే ఈ రావణాసురుడికి మహాకోపము వచ్చింది. గోరోచన వర్ణ నేత్రాలతో ఎట్ట ఎదుట తేజరిల్లుతున్న హనుమంతుని చూచి మనసులో సందేహించి ఆలోచించసాగినాడు. పూర్వము నేను కైలాస పర్వతాన్ని కదిలించినప్పుడు నాకు శాపము పెట్టిన ఆ నందీశ్వరుడు ఈ వానర రూపంలో ఇక్కడికి వచ్చినాడా ఏమిటి? రోషతామ్రాక్షుడైపోయినాడు. మంత్రి సత్తముడైన ప్రహస్తుని చూచి సమయానికి తగినట్లుగాను అర్థవంతముగాను వీడు ఎక్కడి నుండి వచ్చినాడు? వీడు రావడానికి కారణమేమిటి? అశోకవనాన్ని ధ్వంసం చేయడంలో, రాక్షసాంగనలను బెదిరించడంలోనూ వీడి ఉద్దేశ్యమేమిటి? ఈ విషయాలన్నీ ఈ దురాత్ముని అడిగి తెలుసుకోవలసింది. చొరనలవి కాని నా లంకా పట్టడానికి వీడు ఎట్లా వచ్చినాడు? ఎందుకు యుద్ధము చేసినాడు? ఈ దుర్మతిని అడిగి తెలుసుకోవలసింది. జై శ్రీరామ్.